ఉదయాన్నే ఆంజనేయ స్వామికి పూజ చేశారు కోతి, డేగ, బబ్లు. పలహారం తిని ముగ్గురు గుహ బయటకు వచ్చారు. బయట దృశ్యాన్ని చూసి బబ్లు ఆశ్చర్యపోయాడు. పక్షులు, జంతువులు అన్నీ సత్యాగ్రహం చేస్తున్నట్లు గుహ బయట మౌనంగా నిలబడి ఉన్నాయి. మిత్రులారా, శుభోదయం. అంతా కుశలమేనా? లేదు, రాత్రింబవళ్ళు నిద్రలేక భయంతో చస్తున్నాం. అసలు విషయం చెప్పండి. మేము ఉండే అడవిలోకి ఒక బ్రహ్మరాక్షసి వచ్చింది. రాత్రింబవళ్ళు పిచ్చిదానిలా తిరుగుతూ అడవిలోని పక్షుల్ని, జంతువుల్ని తినేస్తుంది. ప్రతిరోజు ఎన్ని జంతువుల్ని తిన్నా దాని ఆకలి మంటలు చల్లారటం లేదు. ఎన్ని విధాలుగా ఆలోచించినా దాన్ని చంపటం మాకు సాధ్యం కావటం లేదు. నువ్వే దానిని చంపి మా ప్రాణాలను కాపాడాలి. పదండి, దాని సంగతి చూద్దాం. అడవి సమీపిస్తుండగా జంతువులన్నీ ఆగిపోయాయి. అదిగో ఆ చివర నిలబడి ఉంది బ్రహ్మ రాక్షసి. మమ్మల్ని చూస్తే నమిలి మింగేస్తుంది. నువ్వే వెళ్ళు. కోతి, డేగలు కూడా బబ్లు భుజాల మీద నుండి ఎగిరి 2 చెట్ల మీద కూర్చున్నాయి. బబ్లు ఒంటరిగా చెట్ల మీద నుండి ఎగురుతూ అడవి చేరుకొని ముందుకు చూశాడు. బబ్లు కిందకు దూకి దాని వంక పరీక్షగా చూశాడు. చాలా కాలం తర్వాత దొరికావు. ఈనాడు ఈ జంతువులన్నింటినీ తింటూ నిన్ను నంచుకు తింటాను. రా బాలక, రా. బ్రహ్మరాక్షసి, అక్రమంగా ఈ అడవిలోకి ప్రవేశించి ఇక్కడ జంతువులను తినడం ధర్మమా? మాది రాక్షస జాతి. మాకు ధర్మాలు తెలియవు. నా కడుపులో పెద్ద జఠరాగ్ని ఉంది. ప్రతి క్షణం ఆకలితో మండిపోతూ ఉంటుంది. ఎన్ని జంతువుల్ని తిన్నా ఆ ఆకలి మంటలు చల్లారడం లేదు. అది చాలా పెద్ద రోగం. పెద్ద రోగమే, కానీ దీనికి మందు ఉంది. ఏమిటది? ఇక్కడికి దగ్గరలో మొసళ్ళ కొలను ఉంది. ఆ కొలనులో నుంచి 2 మొసళ్ళను తీసి తింటే నా రోగం నయమైపోతుంది. నా ఆకలి చల్లారిపోతుంది. అయితే కొలను దగ్గరికి వెళ్ళి 2 మొసళ్ళను పట్టుకుని నువ్వే తినేసేయ్. నీ రోగం, నీ ఆకలి మంట రెండూ తీరిపోతాయి. అమ్మో, నేను ఆ కొలను దగ్గరికి వెళితే మొసళ్ళు గుంపులుగా వచ్చి నన్ను పీక్కుని తినేస్తాయి. అలాగా? అవును, నువ్వు వెళ్ళి 2 మొసళ్ళను తీసుకుని రా. నాలోని రోగం, ఆకలి మంట రెండూ చల్లారిపోతాయి. సరే బ్రహ్మరాక్షసి, నా ప్రాణాలైన అడ్డుపెట్టి నీ కోరిక తీరుస్తాను. కావాలంటే నా ప్రాణాలు కూడా ఇస్తాను. కానీ ఈ అడవిలోని జంతువులను నువ్వు తినకూడదు. తిననుగాక తినను. అమ్మ మీద ఆనా. సరే, అయితే మొసళ్ళ కొలనుకు మార్గం చూపించు. వెంటనే అతన్ని తన 2 వేళ్ల మధ్య ఇరికించి పైకి తీసింది. అరచేతిలో నిలబెట్టి ఉఫ్ అని ఊదింది. ఆ గాలికి ఎగురుతూ సుడులు తిరుగుతూ ఆమడ దూరంలో ఉన్న మొసళ్ళ కొలనులో పడ్డాడు బబ్లు. ఆ చప్పుడుకి కొలనులో ఉన్న ఓ ముసలి అతని మీదకు దూకింది. పిడికిలి బిగించి దాని నెత్తి మీద గట్టిగా కొట్టాడు బబ్లు. ఆ ముసలి ప్రాణాలు విడిచింది. అది చూసి ప్రతీకార జ్వాలతో రగిలిపోతూ చాలా ముసళ్ళు బబ్లుని చుట్టుముట్టాయి. వాటి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక అయోమయంలో పడ్డాడు బబ్లు. అంతలో ఆ కొలను గట్టు మీద చిలక గోరింకతో, ఆ బాలవీరుడు ఎంతో ముచ్చటగా ఉన్నాడు. కానీ ఆ కొలంలో పడిన ఏ మానవుడు బ్రతికి బయటపడలేదు. ఇతను బ్రతికి ఒడ్డున పడే మార్గం ఏమైనా ఉందా? గోరింకను అడిగింది. ఒకటే మార్గం ఉంది. అతడు తన 2 చేతులు 2 మొసళ్ళ నోట్లో పెట్టి ఈత కొడితే ఒడ్డుకు చేరుకోగలడు. పక్షి భాష తెలిసిన బబ్లు
వెంటనే తన 2 చేతులు 2 మొసళ్ళ నోట్లో పెట్టాడు. తన బలాన్నంతా ఉపయోగించి కాళ్లతో ముందుకు ఈదటం ప్రారంభించాడు. కొంతసేపటికి ఒడ్డుకు చేరుకున్నాడు. కానీ అతని 2 చేతులు భుజాల వరకు మొసళ్ళ నోట్లో ఊడిపోయాయి. ఆ 2 మొసళ్లను బ్రహ్మరాక్షసి తినేసింది. అయ్యో, ఆ బాలవీరుడి చేతులు మొసళ్ళు తినేశాయి. మనిషి బ్రతికాడ సంతోషించు. మీ అన్నకో తమ్ముడికో జరిగినట్లు ఏడుస్తావెందుకు? అయ్యో దేవుడా, అతను నా అన్నలాంటి వాడే. నా అన్న చేతులు లేని అంగవైకల్యుడిగా ఉంటే నువ్వు చూడగలవా? ముమ్మాటికి చూడలేవు. కనుక అతనికి 2 చేతులు వచ్చే మార్గం చెప్పవా? ఇక్కడ దగ్గరలో కొండమ్మ గుడి ఉంది. ఆ దేవత దగ్గరికి వెళ్ళి వేడుకుంటే అతనికి ఉపకారం జరగవచ్చు. గోరింక చెప్పిన మాటలు వినగానే కొండమ్మ గుడి వైపు బయలుదేరాడు బబ్లు. ఇంతలో చాలా అస్థిపంజరాలు వచ్చి అతన్ని చుట్టుముట్టాయి. వాటితో పోరాటానికి బబ్లుకి చేతుల్లేవు, ఆయుధాలు లేవు, అతనికి మంత్రతంత్రాలు తెలియవు. అయినా ధైర్యాన్ని కూడగట్టుకొని తలతో ఢీ కొడుతూ ఆ అస్థిపంజరాల్ని ఛేదించుకొని గుడిలోనికి వెళ్ళాడు. గుడి లోపల ప్రశాంతంగా ఉంది. అడుగులో అడుగు వేసుకుంటూ గర్భగుడిలోకి ప్రవేశించాడు. దేవతా విగ్రహం ముందు నిలబడి, అమ్మా కొండమ్మ తల్లి, నేను తెలిసి గాని తెలియక గాని ఎవరికీ అపకారం చేయలేదు. కానీ నీకు చేతులెత్తి నమస్కారం చేయలేని అంగవైకల్యుడయ్యాను. నేను ఏ పాపం చేశానని నాకీ శిక్ష? నువ్వు బ్రహ్మరాక్షసికి ప్రాణాలైనా అడ్డంగా పెట్టి సహాయం చేస్తానన్నావు, అవునా? అమ్మా అమ్మా కొండమ్మ తల్లి. అవును దేవి, ఆ బ్రహ్మరాక్షసి అడవిలో జంతువులన్నింటినీ తినేస్తుంది. నా మిత్రులైన ఆ జంతువుల ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణాలైన అడ్డం పెట్టి ఆ రాక్షసిని సంహరిస్తాను. పరమ దుర్మార్గుడైన ఆ రాక్షసికి సహకరిస్తున్నందుకు నీ చేతులు కూడా మొసళ్ళు తినేశాయి. ఆ బ్రహ్మరాక్షసికి సహాయం చేస్తానడం వల్లే భగవంతుడు నాకు శిక్ష విధించాడా? అమ్మా అమ్మా కొండమ్మ తల్లి. అవును, దుష్టులకు, దుర్మార్గులకు, కిరాతకులకు, రాక్షసులకు సహకరించడం మహా అపరాధం. కానీ దేవి, ఆ రాక్షసికి కాదు, మృత్యువుకు కూడా సహాయం చేస్తాను. దుర్మార్గులలో ఉండే దుర్గుణాలను సంస్కరించి సన్మార్గులని చేస్తాను. మంచి చెడ్డలను విస్మరించి ఇతరులకు మేలు చేయడం మానవ ధర్మం అని మా గురువు బోధించారు. అయితే నీ తల తీసి ఇవ్వు. సంతోషంగా ఇస్తాను దేవి. నా తల వల్ల నీకు మేలు జరుగుతుందంటే జీవితంలో నాకు ఇంతకంటే సౌభాగ్యం మరొకటి ఉండదు. కానీ నాదొక విన్నపం. ఏమిటది? నా ప్రాణాలైనా ఇచ్చి బ్రహ్మరాక్షసికి సహాయం చేస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు నీకు నా తల ఇస్తున్నాను. నేను చనిపోయినా నా మాట నిలబెట్టు. బ్రహ్మరాక్షసి కడుపులోని ఆకలి మంటలు అరికట్టు. మెరుపు వేగంతో తన తల నరుక్కోడానికి సిద్ధమై కొండమ్మ తల్లి పరీక్షలో నెగ్గినట్టు తన 2 చేతులు కూడా వచ్చి అతుక్కుపోయాయి. మరుక్షణంలోనే కొండమ్మ తల్లి ప్రత్యక్షమైంది. వత్స, మానవత్వంలో త్యాగం, త్యాగంలో మానవత్వం మూర్తీభవించిన మహనీయుడివి నువ్వు. రాక్షసుల్ని కూడా సంస్కరించి సన్మార్గంలోకి తీసుకురావాలని తపిస్తున్న సంస్కర్తవు నువ్వు. నీ సద్గుణాలను అభినందిస్తున్నాను. ఈ రుద్రాక్ష నీ చేతికి కట్టుకో. నువ్వు తలచుకున్న కార్యం సిద్ధిస్తుంది. ఒక రుద్రాక్షను బబ్లూకి ఇచ్చింది. మహాప్రసాదం దేవి, మహాప్రసాదం. కొండమ్మ గర్భగుడిలో నుండి బయటకి వస్తుంటే ముఖద్వారానికి అంటిపెట్టుకొని ఏదో గుహ ఉన్నట్టు అనిపించింది బబ్లూకి. ఆగి చూసేసరికి అది బ్రహ్మరాక్షసి నోరు అని అర్థమైంది. వెంటనే, నన్ను అనుసరిస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను కూడా తినేయాలనా? నీ కాళ్ళు చేతులు తెంచేస్తాను. ఒక మూల పడుండు. రుద్రాక్ష కట్టుకున్న కుడి చేత్తో రాక్షసి చేతుల మీద, కాళ్ల మీద కొట్టాడు బబ్లు. కాళ్ళు చేతులు తెగిపోయి పెద్దగా అరుస్తూ గుడి బయట వెల్లికిలా పడిపోయింది బ్రహ్మరాక్షసి. మొసళ్లను తినాలనే కోరికతో ఆకలి మంటలతో కాలిపోతున్న
నీ రోగం నయం కావడానికి 2 మొసళ్ళు కావాలన్నావే. నా 2 చేతులు ఇచ్చి మొసళ్ళను తెచ్చాను. ఆ మొసళ్ళను తినేశావు, కానీ నీ కడుపులోని మంటలు చల్లారలేదా? అంతేకాకుండా నువ్వు అస్థి పంజరాలను పంపి నన్ను భయపెట్టాలనుకున్నావు. నన్ను తినడానికి నా వెనుకనే వచ్చావు. నీ రాక్షసత్వాన్ని నేను సహించలేను. కోపోద్రేకాలతో బబ్లు ఇంకా ఏదో చెప్పబోతుండగా రాక్షసి చేతులు కాళ్ళు ఎగురుకుంటూ వచ్చి అతుక్కుపోయాయి. వికటాట్టహాసం చేస్తూ లేచి నిలబడింది రాక్షసి. ఏమిటి అన్నావ్? మళ్ళీ అదే చెప్పాడు బబ్లు. కానీ రాక్షసికి వినిపించలేదు. తన మోకాళ్ళ దగ్గర నిలబడి ఉన్న బబ్లుని 2 వేళ్లతో బయటకు తీసి తన పొడవైన చెవి ముందు భాగంలో నిలబెట్టింది. కానీ గాలి తాకిడికి అటూ ఇటూ ఊగి రాక్షసి చెవిలో నుంచి కడుపులోకి వెళ్ళి జఠరాగ్ని దగ్గర ఆగాడు బబ్లు. ఇప్పుడు చెప్పు, ఏమన్నావ్? నువ్వు నీ మాట మీద నిలబడకపోయినా నేను చెప్పిన మాటలను నిలబెట్టుకుంటాను. నీ ఆకలి మంటల రోగం నశించుగాక అని రుద్రాక్ష ఉన్న చేతితో జఠరాగ్నిని తాకి రాక్షసి కడుపంతా నిమిరాడు బబ్లు. మరుక్షణంలోనే కడుపు నిండిపోయినట్టు అనిపించింది రాక్షసికి. ఏదో చిన్న ఉండ పెట్టావు, ఆ ఉండతో నా ఆకలి తీరింది. ఏమిటి ఆ ఉండ? రుద్రాక్ష, దానిని నా కడుపుకు కట్టేయి. వెంటనే తన చేతికున్న రుద్రాక్షను తీసి రాక్షసి కడుపుకు కట్టాడు. తృప్తిగా పెద్దగా తేంచింది. చిన్నోడా, నీ తెలివి అద్భుతం, అమోఘం. నా కడుపులోని ఆకలి మంట రోగం చల్లారిపోయింది. కడుపు నిండా చల్లగా ఉంది. అది సరే, ఈ క్షణం నుంచి నువ్వు జంతువులను పక్షులను తినడం మానేయాలి. తినను, తిననుగాక తినను. నీకు ఆకలైనప్పుడు ఆకులు కాయలు నీళ్లు త్రాగి బ్రతకాలి. అలాగే శాకాహారమే తింటాను. జంతువులన్నీ అక్కడికి వచ్చాయి. మిత్రులారా, ఈ రోజు నుండి మీరంతా నా సోదరులు. మనందరికీ బబ్లు ప్రాణమిత్రుడు. అతనికి శుభం కలగాలని కోరుకుందాం. బబ్లు ఎంతో సంతోషంగా తిరిగి తన స్నేహితులైన కోతి డేగలతో తమ స్థావరానికి వెళ్లారు. సుప్రసిద్ధ ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతిగాంచిన సంస్థ కాంప్రెంట్ వరల్డ్ ఆఫ్ మల్టీమీడియా మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. మా వద్ద ఎడ్యుకేషనల్ CD-ROMs, ICSE, CBSE, AP స్టేట్ సిలబస్ CD-ROMs, కిండర్గార్టెన్ నుండి 12వ తరగతి వరకు, గేమ్స్, CBTs, DTPs, లైఫ్ స్టైల్, మెడికల్, ఎస్ట్రాలజీ మరియు ఎన్నెన్నో CD-ROMలు మా వద్ద లభ్యమవుతాయి. సంప్రదించండి. ఫస్ట్ ఫ్లోర్ 105 పావని కమల్ ప్లాజా, ఆపోజిట్ SBH గన్ ఫౌండరీ, హైదరాబాద్. ఫోన్ 5562296448.